ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయభేరి మోగించిందని శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6014 పోస్టులకు 5000 మందికి పైగా ఉద్యోగాలకు అర్హత సాధించారన్నారు. సివిల్ కానిస్టేబుల్ విభాగంలో విశాఖపట్నంకు చెందిన జి నానాజీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారని తెలిపారు. సివిల్ కానిస్టేబుల్స్ మహిళా విభాగంలో విజయనగరానికి చెందిన జి రమ్యమాధురి, ఏపీ ఎస్పీ విభాగంలో ఎం అచ్యుతారావు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఒకే నోటిఫికేషన్లో 67% పైగా ఉద్యోగాలు సాధించిన సంస్థగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిలిచిందన్నారు. కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జూన్ 1 ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఫైనల్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఆ జూన్ 1 నుంచి ఈరోజు ఈ ఫలితాలు అనేవి రిలీజ్ చేశారు. అయితే 6100 పోస్టులకు 6014 పోస్టులు మాత్రమే ఫలితాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ 6014 పోస్టుల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్కు మొత్తం టోటల్గా 4500 పోస్టులు అనేవి సాధించడం జరిగింది. 6014 పోస్టులకు గాను 4005 పోస్టులు అంటే సుమారుగా 67% ఉద్యోగాలు అనేవి సాధించామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఏం తెలియదు. ఇది నా ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్ ఫస్ట్ వచ్చానంటే దానికి కారణం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్ అండ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్. ఈ రెండే నన్ను స్టేట్ ర్యాంకర్గా నిలబెట్టాయి. నేను స్టేట్ ఫస్ట్ రావడానికి ముఖ్య కారణమైన శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, శ్యామ్ సార్కి, అలాగే మా తల్లిదండ్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ స్టేజ్కి రావడానికి మా అమ్మ అన్నయ్య చదివించడంతో పాటు శ్యామ్ ఎగ్జామ్స్ నాకు చాలా యూజ్ అయ్యాయి. శ్యామ్ ఎగ్జామ్స్ పెట్టడం వల్లే నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మా అమ్మ అయితే చాలా కష్టపడి చదివించింది నన్ను. ఇక్కడ చెప్పే సార్స్ కూడా ఎక్స్ప్లెనేషన్లో బాగా చెప్పేవారు. దానివల్ల నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఇంత సక్సెస్ని ఇచ్చిన మా అమ్మ అన్నయ్యకి అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉద్యోగాన్ని సాధించడానికి కారణం మా అమ్మ, నాన్న, మా అన్నయ్యతో పాటు మా చెల్లి బావ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది ఇందులో. వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకొని విశాఖపట్నంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మాత్రం నేను రాశాను. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ టెస్టులు రాస్తూనే ఉన్నాను. ఆ ఆఫ్లైన్ టెస్టుల ద్వారానే నేను ఇన్ని మార్కులు తెచ్చుకొని శ్రీకాకుళం జిల్లాలో టాపర్గా నిలుస్తూ మన స్టేట్లో కొద్దిగా సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆ వారసత్వం, మా తాతయ్య గారి వారసత్వం, మా నాన్నగారి వారసత్వం తీసుకునే ఉద్దేశంతో నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. అయితే లాస్ట్ నోటిఫికేషన్లో ఎస్ఐలో చాలా తక్కువ మార్కులతో నేను సబ్ ఇన్స్పెక్టర్ మిస్ చేశాను. సో ఇప్పుడు కానిస్టేబుల్లో ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడంతో అది కొంచెం కంపెన్సేట్ చేసినట్టు అయ్యింది. ఇన్స్టిట్యూట్ పరంగా చూసుకుంటే ఇక్కడికి వస్తే చాలు, టైం టేబుల్ అనేది మనం వేసుకోక్కర్లేదు. అదంతా కష్టం R&D డిపార్ట్మెంట్ శ్యామ్ సార్ చూసుకుంటారు. సో ఎగ్జామ్స్ అనేవి